ఎస్, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన విధంగా హ్యావ్ అనేది ఎవరికి ఉపయోగిస్తాము, హ్యాజ్ అనేది ఎవరికి ఉపయోగిస్తాం అనేది ఇది చాలా బేసిక్. ఇక్కడ మనం మిస్టేక్ చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ వీ నో నథింగ్, మనకేం తెలియదు, ఇంగ్లీష్లో మనం మాట్లాడలేము అనేది కూడా ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తించే అవకాశాలు ఉంటాయి. మనం తప్పులు చేస్తున్నామని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ వి యు దే వచ్చేసి మనకు ఏమి ఫాలో అవుతాయంటే హ్యావ్ ని ఫాలో అవుతాయి. కనిపిస్తుంది కదా, బాగా విజిబిలిటీ ఉంది కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్, గుడ్. ఐ వి యు దే వచ్చేసి మనకు ఎవరిని ఫాలో అవుతాయంటే హ్యావ్ ని ఫాలో అవుతాయి. హీ షీ ఇట్ వచ్చేసి హ్యాజ్ ని ఫాలో అవుతాయి. ఇది మనకు కలిగి ఉన్నాము అన్నప్పుడు కామన్ గా మనం చెప్పాల్సినటువంటి ప్యాటర్న్. అందులో మనకి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఐ హ్యావ్ ద సొల్యూషన్, నా దగ్గర సమాధానం ఉంది. ఐ హ్యావ్ అన్ ఆన్సర్, ఐ హ్యావ్ ఎ డౌట్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, ఐ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ బిల్డింగ్, ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ మొబైల్. అదేవిధంగా షీ హ్యాస్ ఎ మొబైల్, షీ హ్యాస్ ఎ డౌట్, షీ హ్యాస్ అన్ ఆన్సర్. ఈ విధంగా మనకు ఫస్ట్లో మనకు ప్రైమరీలో రావాల్సింది ఐ వి యు దేకి ఏం ఉపయోగిస్తాము, హీ షీ ఇట్కి మనం ఏం ఉపయోగిస్తాము అనేది క్లారిటీగా మనకి ఇక్కడ ఐడియా ఉండాలి. రెండవది ఐ హ్యావ్ ద సొల్యూషన్ అనేటువంటి ఈ ఆన్సర్ని ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఏమని? ఐ డూ హ్యావ్ ద సొల్యూషన్, ఐ డూ హ్యావ్ ద సొల్యూషన్. అఫ్ కోర్స్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డూ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాము డూ అనేది మీకు డౌట్ రావచ్చు. ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పడానికి డూ అనేటువంటి పదం అనేది మనకి ఇక్కడ ఆప్షనల్, ఉపయోగించవచ్చు ఉపయోగించకపోవచ్చు, ఆప్షనల్. కానీ నెగటివ్ సెంటెన్స్ చెప్పాలంటే తప్పనిసరిగా డూ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయం తీసుకొని నెగటివ్ ఫామ్లో మనం ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద సొల్యూషన్, దీన్ని మనం ఎలా చెప్తాము? ఐ డోంట్ హ్యావ్ ద సొల్యూషన్ నెగిటివ్లో చెప్పాలంటే. వీ హ్యావ్ ఎ క్వశ్చన్, నెగిటివ్లో చెప్పాలంటే వీ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చానంటే ఈ విధంగా చెప్పినా ఈ విధంగా చెప్పినా రెండు రైట్ ఆన్సర్స్. దీని అర్థం ఎక్కడ ఉపయోగపడుతుంది డూ యొక్క ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనము డిస్కస్ చేయబోతాం. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. ఎస్, కామేష్ గారు. సార్, మనం ఆల్రెడీ ప్రీవియస్లో మీరు వీటి మీద ప్రాక్టీస్ చేశారు. అదే ప్యాటర్న్లో ఐ వి యు దే హీ షీ ఇట్ బేస్ మీద మనకు బుక్, మొబైల్, ఓకే, టెలివిజన్, మనీ, కంప్యూటర్, ల్యాప్టాప్, టెలివిజన్, క్వశ్చన్, డౌట్స్, వీటన్నిటిని కూడా కలిగి ఉన్నామనే అర్థంలో మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ హ్యావ్ ది ల్యాప్టాప్. ఓకే, I do have the laptop. ఓకే, I have the bike. ఓకే, యూ హ్యావ్ ఎ బైక్. ఓకే, I do have the bike. ఓకే, వీతో చెప్పండి. We have the building. ఓకే, We do have the building. ఓకే, నెక్స్ట్ యూ. You have the some books. Okay, you have a few books. Okay, You have a few books. okay, You do have few books. okay, They have the they have your problem. sir. Okay, he she తో చెప్పండి. Sir, he has a lot of money. he has a lot of money. Okay, he does have a lot of money. that's good. She has to a building. Okay, she has building. She has building. She does have a building. She does have a building. yes, okay, fine. Okay, fine. ఇక్కడ ఓకే మీరు సమ్ బుక్స్ అన్నారు. ఇక్కడ సమ్ బుక్స్ అనేది చూడండి, ఓకే, స్పోకన్లో మనకు నో ప్రాబ్లం చెప్పొచ్చు. కానీ సమ్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ బుక్స్, ఐ హ్యావ్ సమ్ బుక్స్. సమ్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే
అన్కౌంటబుల్ నౌన్ కి ఉపయోగిస్తాం, బాగా గుర్తుంచుకోండి. Some food. అన్కౌంట్ అంటే ఇక్కడ ఐ హావ్ సమ్ మిల్క్, ఐ హావ్ సమ్ వాటర్, ఓకే, ఐ హావ్ Some సమ్ food. అంటే లెక్కించడానికి వీలు లేనటువంటి నౌన్స్ అవి ఏమన్నా కావచ్చు. Some stars. సమ్ స్టార్స్, ఓకే, సమ్ స్టార్స్. Okay, sir. ఆ లెక్కించడానికి వీలు లేనటువంటి పదాలకు ఉపయోగించేది సమ్. Some. కౌంట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నదానికి ఉపయోగించవలసింది ఏ ఫ్యూ. Few. బాగా గుర్తుంచుకోండి, ఐ హావ్ ఏ ఫ్యూ బుక్స్. ఓకే, Okay, sir. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఏ ఫ్యూ బుక్స్. ఏదైతే మనం కౌంట్ చేస్తామో వాటికి ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ అనేది ఉన్నాయి, వాటిని ఉపయోగించాలి. ఏదైనా మనం ఐ హావ్ సమ్ మిల్క్, ఐ హావ్ సమ్ వాటర్, మనం వాటిని లెక్కించడానికి వీలు లేదు కాబట్టి సమ్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఓకే, అర్థమైంది కదా? రైట్. Okay, sir. అర్థమైంది. Clear it. నెక్స్ట్ కమ్ టు నాయుడు. సార్ చెప్పండి సార్. మీరు చెప్పండి, ఇదే ప్యాటర్న్ లో మీరు మీ వర్షన్ లో చెప్పండి. ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఓకే, వి హ్యావ్ ఫ్రీ మనీ. వి హ్యావ్ ఫ్రీ మనీ. సమ్ వి మనీ. హ్యావ్ మనీ చాలు. ఓకే, వి హ్యావ్ మనీ Okay, చెప్పండి okay, చాలు. లేదా వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఓకే. యు హ్యావ్ బుక్స్. యూ హ్యావ్ బుక్స్. ఓకే, దేర్ హ్యావ్ బైక్. దే హ్యావ్ ఏ బైక్. ఓకే, హీ హ్యాస్ ఏ హౌస్. he has a house. Is good. She has good memory. Yes, she has good memory. Is good. It has ఓకే, ఇట్ అవసరం లేదండి. ఏ క- ఇట్ అనేది మనకు Yes. వస్తువు కిందకు వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఐ, వి, యు, దే, హీ, షీ చాలు. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చారు? ధనలక్ష్మి మేడం. హలో, ధనలక్ష్మి మేడం ఉన్నారా? సార్ Ah, ఉన్నాను madam. సార్. ఎస్, మీరు ఈ ప్యాటర్న్ చెప్పండి మేడం. ఓకే సార్. ఐ హ్యావ్ లెసన్ ప్లాన్. వి ఓకే, హ్యావ్ ఓకే, లెసన్ ప్లాన్. వి హ్యావ్ మీటింగ్ టుడే. ఎస్, వెరీ గుడ్. షీ హ్యాస్ ఏ బ్యాగ్. ఓకే, షీ హ్యాస్ ఎ బ్యాగ్. ఓకే, హీఈస్ ఏ ఇన్నోసెంట్. అక్కడ వేరు వస్తుంది. ఈజ్ ఇన్నోసెంట్, అది వేరు. ఈ హ్యాజ్ అనే దానికి has. కలిగి ఉండుట, అంటే ఒక Okay, sir. వ్యక్తి గుణాన్ని He కాకుండా has. ఆ వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడనేది Okay. చెప్పాలి ఇక్కడ. హీ హ్యాస్ టాయ్. హీ హ్యాస్ ఏ టాయ్. ఓకే, హీ హ్యాస్ ఏ టాయ్. ఓకే, వెరీ చెప్పండి మేడం. సారీ సార్. ఈ ప్యాటర్న్ చెప్పండి. ఇక్కడ చూడండి, షీ డస్ హ్యావ్ ఎ కార్. ఓకే సార్. షీ డస్ హ్యావ్ ఏ చైర్. షీ డస్ హ్యావ్ ఎ చైర్. ఇస్ వెరీ గుడ్. He does have more textbooks. ఓకే, మెనీ టెక్స్ట్ బుక్స్. Many textbooks. So yes sir, many textbooks. ఓకే, ఎస్, ఫైన్. ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ డైరెక్ట్ గా మీరు More pencils అనొచ్చు కదా సార్. He Yes. does have more pencils, more pens. మెనీ పెన్సిల్స్. Many. మెనీ అనేది Okay, sir. కౌంటబుల్ అక్కడ నౌన్ కి కొన్ని- చెప్పొచ్చు. Okay sir. మెనీ అనేది కౌంటబుల్ నౌన్ కి. పెన్సిల్ కౌంట్ చేయవచ్చు, బ్యాగ్స్ కౌంట్ చేయొచ్చు, ఫర్నిచర్ అంటే కొన్నిటిని కౌంట్ చేయగలం, కానీ కొన్ని కౌంట్ చేయడానికి స్కోప్ ఉండదు, వాటికి మోర్ అనేది ఉపయోగించాలి. Okay sir. Okay. అండ్ ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా చూడండి మీకు అందరికి. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ లో షీ హ్యాస్ ఏ కార్ అన్నప్పుడు అదే సెంటెన్స్ ని మనము షీ డస్ హ్యావ్ ఎ కార్ అన్నాం. ఈ రెండింటికి తేడా చూడండి. షీ హ్యాస్ ఎ కార్, షీ డస్ హ్యావ్ ఎ కార్, రెండు సేమ్ మీనింగ్, రెండు పాజిటివ్ సెంటెన్సెస్. కానీ డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ హ్యాస్.
బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ డస్ ఉంది, దీని పక్కన హ్యావ్ ఉంది. ఈ రెండు కాంబినేషన్లో ఏర్పడిన పదమే హ్యాస్. మనం ఒక వ్యక్తితో పాజిటివ్ సెంటెన్స్లో చెప్పాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ ఏ వెహికల్ అనేది డైరెక్ట్గా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఈ ఫార్మాట్లో చెప్పాలని నేను చెప్పడం లేదు. కానీ ఈ ఫార్మాట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నెక్స్ట్ మీరు ఇప్పుడు తెలుసుకోబోతారు. తెలుసుకోండి చాలు. ఇక్కడ షీ హ్యాస్ ఏ కార్ అనేటువంటి దీనిని ఈ వర్షన్లో కూడా చెప్పొచ్చు, షీ డస్ హ్యావ్ ఏ కార్. షీ హ్యాస్ ఏ వెహికల్ అన్నటువంటి ఈ పదాన్ని షీ డస్ హ్యావ్ ఏ వెహికల్. తర్వాత ఈ హ్యాస్ ఏ డౌట్ అన్నటువంటి పదాన్ని హీ డస్ హ్యావ్ ఏ డౌట్. దట్స్ ఆల్. ఇప్పుడు మనము నెక్స్ట్ రామ్ గోపాల్ సార్, ప్లీజ్ యూ కంటిన్యూ. ఏది తీసుకుందాం సార్? మీరు ఈ షీట్తో చెప్పండి సార్. ఓకే. He has a two-wheeler. ఓకే. He does have a two-wheeler. ఓకే. She has a mobile. షీ హ్యాస్ ఏ మొబైల్. ఎస్, గుడ్. She does have a mobile. ఓకే. He has a book. షీ హ్యాస్ ఏ బుక్. ఓకే. He does have a book. ఓకే, ఫైన్. నెక్స్ట్ భారతి మేడం. సార్, మీరు చెప్పండి మేడం. she has a property. వాయిస్ కట్ అవుతుంది మేడం, కొద్దిగా వాయిస్ చెక్ చేసుకోండి మేడం. She has a property. షీ హ్యాస్ ప్రాపర్టీ. A house. ఓకే, House and ప్రాపర్టీ. ఓకే, షీ హ్యాస్ ఏ హౌస్. yes, sir. She does have a house. ఓకే, వెరీ గుడ్. She has a bike. ఓకే. She does have a bike. ఓకే, హీతో చెప్పండి. He has a car. ఓకే. He has a scooter. ఓకే. He does have a scooter. ఓకే. He has a pens. ఓకే. He does have a pens. ఓకే, ఇక్కడ వీటి చెప్పండి. IVU దేతో చెప్పండి. ఇక్కడ I have the I have the solution. You have the solution. They have the solution. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి. మీరు ఆల్రెడీ సింపుల్గా ఉంది సెంటెన్స్. దీనికి మీరు ఏం చేయాలా, ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు Okay, sir. టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎయిర్ కూలర్ ఉంటుంది, ఓకే, చైర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, తర్వాత మనకు అదర్ ఫర్నిచర్స్ ఉంటుంది, బుక్స్, పెన్స్, ఫర్నిచర్, ఇట్లా ఇవి, తర్వాత ఆఫీసు, తర్వాత సొసైటీ, ఇట్లా మనం బిలాంగింగ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఏ వస్తువులు అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా మనము యాడ్ చేసుకొని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఎక్కువగా థింక్ చేయాల్సిన పని ఏం లేదు. I have an idea. I have An idea. yes, I have an idea. Yes, We good. have an idea. Yes, You have an idea. okay, They have an idea. yes. నేను అదే మీకు ఒక ఫార్మాట్ తీసుకొని దాని మీద మీరు ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ఫార్మాట్లో మనం బేసిక్ లెవెల్లో సింగిల్ ఫార్మాట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఐ హ్యావ్ ఉన్న దగ్గర చెప్తున్నారు, కానీ పక్కన ఉండే వర్డ్ చెప్పడానికి మనం ఇంకా ఆలోచిస్తున్నాం. ఇక ఏవైనా మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ చెప్పొచ్చు, ఇవన్నీ మనం కలిగి ఉండున్నామని అర్థం. ఈ కలిగి ఉన్నామనే కేసులో అన్ని వస్తువుల గురించి మనము ఐ హ్యావ్ ఏ టేబుల్, ఐ హ్యావ్ ఏ చైర్, ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ బుక్, ఐ హ్యావ్ ఏ రిఫ్రిజిరేటర్, ఐ హ్యావ్ ద టెలివిజన్, ఓకే, ఐ హ్యావ్ ద సోఫా సెట్. ఇట్లా మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా తీసుకొని ఐ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్, షీ హ్యాస్, ఈ హ్యాస్, ఇట్ హ్యాస్, దట్స్ ఆల్. లేదు దీన్ని ఇంకో రూపంలో చెప్పాలనుకుంటే ఓకే, ఐ డూ హ్యావ్ ద టెలివిజన్, ఐ డూ హ్యావ్ ద ఫర్నిచర్, I do have the table, I do have a banana, I do have an apple, okay, I do have an orange,
ఇట్లా ఫ్రూట్స్ కూడా మనం అన్నింటినీ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ ఫ్రూట్ ఉంది, బనానా ఉంది నా దగ్గర యాపిల్ ఉంది. ఇట్లా వీటన్నిటిని కూడా తీసుకోవచ్చు. లేదు మీ ఆఫీస్‌లోకి వెళ్ళండి. మీ ఆఫీస్‌లో ఉండి ఏమేమి ఉన్నాయో ఒకసారి గెట్ చేయండి. వాటన్నిటిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐ హావ్ యువర్ ఫైల్, ఐ హావ్ ద డాక్యుమెంట్, ఐ హావ్ ద వెరిఫికేషన్. ఓకే. ఐ హావ్ మై కొలీగ్. నేను కొలీగ్‌తో ఉన్నాను. ఇలా మనము వాటన్నిటిని కూడా ఆఫీస్‌లో ఉండే బిలాంగింగ్స్‌ని కూడా మనం తీసుకొచ్చి చెప్పొచ్చు. ఇలా ఈ ప్యాటర్న్‌లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. Hello, నెక్స్ట్ sir. యెస్ నాయుడు గారు చెప్పండి. Sir, I have a small doubt. యాహ్! సార్ ఇప్పుడు యాక్చువల్‌గా హీ, సీ అనేవి సింగులర్స్. అవును. వి, యు, దేర్ అనేవి ఫ్లోరల్. ఫ్లోరల్‌లో కూడా ఐ అనేది యాడ్ చేశారు కదా సార్. హై కూడా సింగులర్ వస్తది కదండీ! అవును. మరి అక్కడ హై అనేది హ్యాస్‌లో ఉండవలసింది మీరు హ్యావ్‌లో పెట్టారంటే దానికి ఏమైనా ఉంటదా సార్? దానికి ఏం లేదు సార్. హావ్ అనేటువంటిది సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ సార్ అది. ఓకే సార్. యాక్చువల్‌గా నీకున్న డౌటు నేను కూడా ఫ్రెష్‌గా నేర్చుకునేటప్పుడు సేమ్ డౌట్ ఉండేది. ఓకే సార్. కానీ హావ్ అనే పదము మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము ఐ అనే పదానికి హావ్ అనేటువంటి వర్బ్‌ను మనం ఇచ్చాం. ఓకే ఈ సార్. గ్రామర్ ఓకే. రూల్స్‌లో మీరు అడిగేదానికి ఎగ్జాక్ట్ గ్రామర్ రూల్ అయితే లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఇంగ్లీష్‌లో ఐ అనే పదానికి హావ్ అనే వర్బ్‌ని తీసుకున్నాడు. అది. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ ఓకే. దుర్గా మేడం. చెప్పండి సార్. మీరు చెప్పండి మేడం. మీరు ఒక ప్యాటర్న్ చెప్పండి ఇందులోనే. ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్‌లోనే. She has a pen. యెస్. షీ హాస్ ఎ పెన్. గుడ్. She doesn't have a pen. ఓకే. షీ డజంట్ హావ్ ఎ పెన్. Does she have a pen? వెరీ గుడ్. Doesn't she have a pen? పెన్. యెస్. గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. పెన్ను కాకుండా బుక్ తీసుకో ఈసారి. హీ తీసుకోండి. హీ తీసుకొని బుక్ తీసుకోండి. He, సేమ్ అదే She- ఫార్మాట్. హీ హాస్ ఎ బుక్. he has a book. ఆ! She doesn't have a book. He He doesn't doesn't. have a book. He doesn't have a book. Yes. Does he have a book? Okay. Doesn't he have a book? Yes. Doesn't he have a book? Okay. Very good. Doesn't he? Next, you have a book. You have a book. Okay. You doesn't have a book. You don't have a book. Oh, sorry. You don't have a book. Yes. You have a book. Do you have a Does- book? Do you have We a book? we have a book. Okay. Doesn't he have a book? Don't you have a book? Don't he have a book? Yes. ఇక్కడ మీరు ఒక సీక్వెన్స్ లో ఒకటి తీసుకున్నాక ఇంకా మీరు మధ్యలో చేంజ్ చేయొద్దండి. Okay. ఏదైతే మనము యూ తీసుకున్నాము, హ్యావ్ తీసుకున్నాము, బుక్ తీసుకున్నాము. ఈ- స్పాంటానియస్ గా చెప్పలేకపోతున్నాను. అది అది నేను మీదే రావాలి మేడం. మీ ఫోకస్ లేదు అక్కడ. అది ఆల్రెడీ స్లైడ్ ఉంది. నేనేం ఇక్కడ పెద్దగా ఏం మార్చలేదు. షీ ప్లేస్ లో యూ పెట్టాను. హ్యాస్ ప్లేస్ లో హ్యావ్ పెట్టాను. అంతే ఇంక సేమ్ ఫార్మాట్ లో ఉంది. డస్ ప్లేస్ లో డూ వస్తుంది. మీకు తెలుసు. యూ హ్యావ్ ఏ బుక్, యూ డోంట్ హ్యావ్ ఏ బుక్, డూ యూ హ్యావ్ ఏ బుక్, డోంట్ యూ హ్యావ్ ఏ బుక్. ఈ విధంగా మీరు ఒక పదాన్ని 10 టైమ్స్ మీరు గట్టిగా పలకండి. ఓకే. ఇంక అప్పుడు మీకు కొద్దిగా టంగ్ అనేది ఫ్రీ అవుతుంది. నేను దేవన్ నుండి చెప్పేది ప్రతి సెషన్ లో ఇది కామన్. మీరు చేయాలి. ఎస్. నెక్స్ట్ ఐ కాల్ టు విష్ణు. Okay, sir. యా, మీరు ఒక ప్యాటర్న్ లో చెప్పండి ఎగ్జాంపుల్ తీసుకొని. I have a meeting. ఎస్. గుడ్. I don't have a meeting. ఓకే. Do I have a meeting? Don't I have a meeting? ఎస్. గుడ్. ఎస్. ఐ హ్యావ్ ఎ మీటింగ్. వెరీ గుడ్. నెక్స్ట్ కామేష్ గారు Sir. ఈ ప్యాటర్న్ లో చెప్పండి. Sir. I have a fruit business. ఎస్. ఐ హ్యావ్ ఏ ఫ్రూట్ బిజినెస్. వెరీ గుడ్. I do have a fruit business. ఐ డూ హ్యావ్ ఏ ఫ్రూట్ బిజినెస్. ఓకే. I don't have a fruit business. ఓకే. Don't I have a fruit business? ఓకే. Next, we have a few properties. We have We a few properties. Okay. have a few properties. Okay. We do have a few properties. Okay. We don't have a few properties. Okay. Don't we have a few properties? Yes. ఇక్కడ మీరు
వెరీ గుడ్. ఐ హ్యావ్ ఏ ఫ్యూ ప్రాపర్టీస్. ఇక్కడ మీరు ఏ ఫ్యూ ప్రాపర్టీస్ అని కలిపి చదువుతున్నారు అంత ఒకే లైన్ లో. Ah, అక్కడ ఏమవుతుందంటే మీ టంగ్ కొద్దిగా ఫ్యూ దగ్గర స్టక్ అయ్యి మళ్ళీ అక్కడ తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అవును అప్పుడు సార్. ఏం చేయాలా? ఐ హ్యావ్ ఏ ఫ్యూ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్. ఐ ఓకే హ్యావ్ సార్. ఏ ఫ్యూ ఏ ఫ్యూ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్. అలా కొద్దిగా పాజ్ ఇచ్చామనుకో మళ్ళీ నీ టంగు రెడీ అవుతుంది మళ్ళీ పలకడానికి. సార్ సార్ సార్. మీరు ఎక్కడైతే స్పీడ్ చెప్పడంలో టంగు సపోర్ట్ చేయలేదో, చాలా స్లోగా ఉన్నారో అక్కడ గ్యాప్ తీసుకోండి. ఓకే సార్. గ్యాప్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పికప్ అవుతారు మీరు ఇంకా పలకడానికి. ఇది మీకు చిన్న లాజిక్ చూడండి. దీన్ని ప్రతి చోట అప్లై చేయొచ్చు మీరు. సార్. ఈవెన్ చదివేటప్పుడు కూడా మనం ఎక్కువ చదివేటప్పుడు పదాలు నోరు తిరగనప్పుడు కూడా కొద్దిగా గ్యాప్ తీసుకున్నామంటే చాలా ఈజీగా ముందుకెళ్ళచ్చు. ఐ నెక్స్ట్ హ్యావ్ ఏ ఆఫీస్. ఐ హ్యావ్ ఏ ఆఫీస్. ఓకే. ఇది చూడండి సార్. ఐ హ్యావ్ ఏ వాల్ క్లాక్ ఇన్ మై ఆఫీస్. I have a wall clock in my office. It's okay, good. సార్. I do have a wall clock in my office. Okay. I don't have wall clock in my office. Okay. I don't have a wall clock in my office. In my office. Don't I have wall clock in my office? Okay, good. Next, Dhanalakshmi madam. ఎస్ సార్. Yeah, మీరు చెప్పండి మేడం. ఓకే. నెగటివ్స్, పాజిటివ్, నేను మీకు నెగటివ్స్ చెప్తాను, సార్. మీకు చెప్తాను. I have I prepared lesson plan. You have the discussion with the principal. We have. You have The 1 discussion. minute sir. నేను మళ్ళా చెప్తా We వినండి. have. ఇది చెప్పగలరా నేను చెప్పేది? చెప్తా సార్. నేను ఒకసారి నోట్ నేను- చేసుకుంటా. రైట్ చేస్తా సార్. You have the discussion with the principal. You have the discussion. Discussion with the principal. దీన్ని 4 వాక్యాల్లో చెప్పండి. మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్గా చెప్పేయండి. మర్చిపోతున్నా సార్. ఓకే సార్. You have the discussion with the principal. ఓకే. You don't have the discussion with the principal. ఓకే. Do you have the discussion with the principal? Okay. Don't you have the discussion with the principal? That's all. అంతే. Okay sir. ఎస్. నెక్స్ట్ భారతి మేడం. Sir, మీరు చెప్పండి మేడం. I have a job. ఎస్, గుడ్. I have a job. I don't have a job. I don't have a job. Okay. Do I have a job? Do I have a job? Is Don't. good. Have a job. Don't I have a job? Is good. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. She has a garden. ఓకే. సంథింగ్ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ క్లారిటీ లేదు. She has a garden. She has Sir? a garden. Okay. Yes, sir. She does not have a garden. Okay. Does she have a garden? Okay. Doesn't he have a garden? Have a garden. Okay. Next. I hope so all of you get. Sir, my house has a garden. My house correct? has a garden. Now, చెప్పొచ్చు. I have a garden. My house has a garden. అంటే మా ఇల్లు ఒక గార్డెన్ కలిగి ఉంది. ఇప్పుడు లేదు, మై గార్డెన్ ఈజ్ ఇన్ మై హౌస్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో ఒక గార్డెన్ ఉంది. అది వేరు. సార్ విష్ణు చెప్పేది మా హౌస్ ఒక గార్డెన్ కలిగి ఉంది మీనింగ్ వస్తుంది సార్. మై హౌస్ హ్యాస్ ఏ గార్డెన్. మా హౌస్ ఒక గార్డెన్ కలిగి ఉంది. అదే మై హౌస్ హ్యాస్ ఏ గార్డెన్. దట్ ఈస్. ఎస్. నెక్స్ట్ ఇది సేమ్ ఫార్మాట్. ఓకే. ఎస్. ఇప్పుడు మనము ఇదే ఫార్మాట్ లో WH వర్డ్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. మనకు WH వర్డ్స్ అనేవి హ్యావ్, హ్యాస్. ఇక్కడ డూ, డస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ అంటే కలిగి ఉండుట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఏమి ఉపయోగిస్తామంటే వాచ్, వేర్,
హౌ మెనీ, హౌ మచ్ లేదు కదా ఇక్కడ, హౌ మచ్, హౌ లాంగ్, వీటిని ఎక్కువగా మనం హ్యావ్ అనేటువంటి పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ హ్యావ్ టు ఈట్, తినడానికి నీ దగ్గర ఏముంది. వాట్ డూ యూ హ్యావ్ ద ఎవిడెన్స్, నీ దగ్గర ప్రూఫ్ ఏముంది. వాట్ డూ యూ హ్యావ్ టు సబ్మిట్, అంటే సబ్మిట్ చేయడానికి మీ దగ్గర ఏముంది అని చెప్పాలనుకున్నప్పుడు వాట్ అనేటువంటి యొక్క WHOని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఏముంది. వాట్ డస్ షీ హ్యావ్, ఆమె దగ్గర ఏముంది. వాట్ డూ దే హ్యావ్, వారి దగ్గర ఏముంది. తర్వాత వేర్ డూ దే హ్యావ్ ద థియేటర్, వాళ్ళకు థియేటర్ ఎక్కడ కలిగి ఉండేవారు. వేర్ డూ దే హ్యావ్ దేర్ హౌస్, వాళ్ళ ఇల్లు ఎక్కడ కలిగి ఉండేవాళ్ళు. తర్వాత మనకు ఎస్, హౌ డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, ఇంత ఆస్తి మీకు ఎలా వచ్చింది. హౌ డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. హౌ డూ యూ హ్యావ్ దిస్ మనీ. హౌ డూ యూ హ్యావ్ దిస్ ప్రాపర్టీ. తర్వాత హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్. హౌ మెనీ శారీస్ డూ యూ హ్యావ్. హౌ మెనీ బ్యాంగిల్స్ డూ యూ హ్యావ్. హౌ మచ్ ప్రాపర్టీ డస్ యూ హ్యావ్. ఓకే, హౌ లాంగ్, ఇది దీనికి రాదు, ఇది కొద్ది నెక్స్ట్ సీక్వెన్స్కి వస్తుంది. ఇక్కడ చూడండి, వాట్, వేర్, హౌ మెనీ, హౌ మచ్, ఈ 5టితో మనము క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్తో చెప్పండి. ఎస్, ఐ కాల్ టు రామ్ గోపాల్ సార్. Sir. యా, మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి సార్. What does she have? ఎస్, వాట్ డస్ షీ హ్యావ్, ఆమె దగ్గర ఏముంది. ఏముంది సార్ ఇందులో డస్ లో ఎస్ పెట్టలే చూడండి సార్. ఎక్కడ సార్. వాట్ డస్ షీ హ్యావ్. ఓకే ఎస్. What does he have? వాట్ డస్ హీ హ్యావ్. వాట్ డస్ They have. వాట్ డూ దే హ్యావ్. What do they have? హ్యావ్. What do you have? వాట్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఏముంది. ఈ పదాలను చెప్తురండి. వాట్ తీసుకొని డూ దే హ్యావ్, వాట్ డూ ఐ హ్యావ్, వాట్ డూ యూ హ్యావ్, వాట్ డూ వీ హ్యావ్, వాట్ డస్ షీ హ్యావ్, వాట్ డస్ హీ హ్యావ్, అలా చెప్పుకుంటండి. Where do they are? Where do they are? Nikarasa. ఏం సార్. Where do they are? అక్కడ అట్లా రాదండి. ఇక్కడ మీరు చెప్పిన ప్యాటర్న్ చెప్పండి సార్. మీరు ఏం చెప్తారంటే What do? యూ హ్యావ్ చెప్పండి, నాతో పాటు చెప్పండి. వాట్ డూ యూ హ్యావ్. What do you have? వాట్ డూ యూ హ్యావ్. వాట్ డూ ఐ హ్యావ్. వాట్ డూ ఐ హ్యావ్. ఎస్. వాట్ డస్ హీ హ్యావ్. వాట్ డస్ హీ హ్యావ్. What does he have? వాట్ డస్ షీ హ్యావ్. What does వాట్ she? డస్ హీ హ్యావ్. వాట్ డూ దే హ్యావ్. What do they have? వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు, మనం ఏమి కలిగి ఉన్నాము, ఆమె ఏమి కలిగి ఉంది, అతను ఏమి కలిగి ఉన్నాడు అనేది ఫస్ట్ సీక్వెన్స్ వాట్ అనే దాన్ని తీసుకున్నాం. What does it have? Anuji? వాట్ డస్ ఇట్ హ్యావ్, అది ఏమి కలిగి ఉంది. తర్వాత ఇప్పుడు వేర్తో చెప్పండి. ఓకే, వేర్ డస్ షీ హ్యావ్ ఏ సినిమా థియేటర్ చెప్పండి. Where Where does does she she have a cinema theater? ఆమెకి ఎక్కడ సినిమా థియేటర్ కలిగి ఉంది. ఓకే, వేర్ డస్ షీ హ్యావ్ యువర్ హౌస్. Where does she have your house? ఎస్, where does సారీ, వేర్ డస్ షీ హ్యావ్ హర్ హౌస్. Her house. her Where house. does she have her house? హర్ హౌస్. నెక్స్ట్, వేర్ డూ యూ హ్యావ్ Where do you have యువర్ ప్రాపర్టీ. your property? మీ ఆస్తి ఎక్కడ ఉంది. నెక్స్ట్, Where do they have their house? ఎస్, వేర్ డూ హ్యావ్ యువర్ డాక్యుమెంట్స్. నీ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి. Where do you have your documents? ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మీ దగ్గర క్లయింట్ వస్తాడు, డాక్యుమెంట్స్ Where do you have your documents? Okay sir, correct. కనిపించవు. అవి కనిపించినప్పుడు వేర్ డూ హ్యావ్ యువర్ డాక్యుమెంట్స్, ఎక్కడున్నాయి నీ డాక్యుమెంట్స్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ కాల్ టు నాయుడు గారు. సార్ చెప్పండి సార్. మీరు హౌతో చెప్పండి. నేను చెప్తా, మీరు చెప్పండి. హౌ డూ యూ హ్యావ్ దిస్ మనీ. హలో, ఓకే సార్. మీరు చెప్పండి నాతో పాటు. హౌ డూ యూ హ్యావ్ దిస్ మనీ. ఎస్, సార్ చెప్పండి సార్. హౌ డూ యూ హ్యావ్ దిస్ మనీ. Do you have?
హలో How do you- సార్ వాయిస్ వస్తుందా సార్? ఓకే ఓకే ఫైన్ సార్ వాయిస్ వస్తుందండి? వస్తుంది సార్ హౌ డు యూ 1 మినిట్ హ్యావ్ దిస్ మనీ? వాయిస్ అది వైఫై చూడు ఒక్కసారి మీ యొక్క నెట్ కనెక్షన్. నెక్స్ట్ భారతి మేడం. Sir, యా మీరు చెప్పండి మేడం. how do you have దిస్ ప్రాపర్టీ. money? హౌ డు యూ Property, హ్యావ్ sir. దిస్ ప్రాపర్టీ? ఓకే, అంటే ఈ ప్రాపర్టీ Yes, మీరు sir. ఎలా కలిగి ఉన్నారు? Yes, sir. ఓకే, నెక్స్ట్ హౌ డు యూ హ్యావ్ దిస్ ఫార్మాట్? ఈ ఫార్మాట్ ఎక్కడ సంపాదించారు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. Yes, sir. మీ అసిస్టెంట్ కానీ ఇంకొకరు ఏదైనా ఒక మీ ఫార్మాట్ సబ్మిట్ చేసింటాడు, అది మీకు తెలిసి Yes, ఉండకపో sir. మీరు అడగాలి హౌ డు యూ హ్యావ్ దిస్ ఫార్మాట్? ఈ ఫార్మాట్ మీరు How do you have this format? మీరు ఎలా పొందగలిగారు? How do you have this file? హౌ డు యూ హ్యావ్ దిస్ ఫైల్? హౌ డు యూ హ్యావ్ దిస్ Yes, ఫార్మాట్? sir. This హౌ డు file యూ format. హ్యావ్ How do you have this record? ఓకే, హౌ డు యూ హ్యావ్ దిస్ రికార్డ్? ఇస్ గుడ్. హౌ డు యూ హ్యావ్ జాబ్? నో జాబ్ అనేది హౌ డు యూ హ్యావ్ రాదు మనకు జాబ్ అనేది How రాదు. do This you have formula. your health? Yes, హౌ sir. డు యూ హ్యావ్ దిస్ ఫార్ములా? How do you have your health? హౌ డు యూ హ్యావ్ No, అది sir. వేరే వస్తుంది మనకు, అది వేరే వస్తుంది విష్ణు. నెక్స్ట్ హౌ మెనీ తీసుకోండి మేడం. How many do you have children? హౌ మెనీ చిల్డ్రన్ డు యూ హ్యావ్? మీరు Do you have? హౌ మెనీ పక్కన How many children do you have? Sir? రైట్, హౌ మెనీ పక్కన నౌన్ పెట్టండి. చిల్డ్రన్, Yes, sir. How many children do you have? హౌ మెనీ చిల్డ్రన్, హౌ మెనీ Do బుక్స్, you have? హౌ మెనీ పెన్స్, హౌ మనీ హౌ మెనీ మనీ డు యూ టేబుల్స్, హ్యావ్? ఓకే, హౌ మెనీ ల్యాప్టాప్స్. How- ఏవైతే కౌంట్ చేయగలుగుతామో హౌ మెనీ పక్కన కౌంట్ చేయండి. How కౌంట్ many years do you have? హౌ మెనీ ఇయర్స్ డు యూ హ్యావ్? Yes. జనరల్ గా ఎలా అడుగుతామంటే Yes. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం జనరల్ గా. Yes, sir. Yes, sir. జనరల్ గా ఇక్కడ మీరేమంటున్నారు హౌ Yes, మెనీ sir. ఇయర్స్ డు యూ హ్యావ్? Yes, sir. నెక్స్ట్ హౌ మెనీ శారీస్ డస్ యూ హ్యావ్? Yes, sir. ఓకే, హౌ మెనీ పెన్స్ డస్ యూ హ్యావ్? హౌ మెనీ బుక్స్ డస్ యూ హ్యావ్? హౌ మెనీ క్వశ్చన్స్ డస్ యూ హ్యావ్? హౌ మెనీ ఆన్సర్స్ డు దే హ్యావ్? ఇవన్నీ మనం Sir, ఏదైతే do you have? కౌంట్ చేయగలుగుతామో హౌ మెనీ పక్కన పెట్టండి. లేదు మనం హౌ కౌంట్ మచ్ చేయలేమనుకోండి, దే హ్యావ్? హౌ మచ్ పక్కన మనం కౌంట్ చేయలేనివి డబ్బుకు మనం చెప్పవచ్చు హౌ మచ్ మనీ డస్ యూ హ్యావ్? ఆమె దగ్గర ఎంత డబ్బు ఉంది? హౌ మచ్ ప్రాపర్టీ డు దే హ్యావ్? వారి దగ్గర ఎంత ప్రాపర్టీ ఉంది? ఈ వీటన్నిటిని కూడా ఈ ఫార్మాట్ లో మనం చెప్పవచ్చు. హౌ, హౌ మెనీ, హౌ మచ్, వాట్, వేర్. ఈ ఐదింటితో మనము ఈ యొక్క డూ, డస్, సబ్జెక్టు ప్లస్ హ్యావ్ కాంబినేషన్ లో క్వశ్చనింగ్ అనేది మనం ఇక్కడ ఫ్రేమ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ విష్ణు. Okay, sir. యా, నౌ యూ ఫ్రేమ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. Sir, అది ఎందుకు రాంగ్ అయింది సార్? How do you have? ఏదిమ్మా Sir, చెప్పండి, how అడగండి. do you have your health అనేది ఎందుకు సార్ రాంగ్? హౌ డు యూ Have your health. మీ 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 హెల్త్ ఎలా కలిగి ఉన్నారు మీరు? ఇక్కడ రాంగ్ సార్. కరెక్ట్ సార్. రాంగ్ సార్, అది ఓకే ఓకే నాకు అర్థమైంది సార్. ఓకే ఓకే ఫైన్. How do you how many problems do you have? yes, How many problems do we have? do you have? How many problems does she have? Okay. How many problems does he have? How many problems do they have? How many problems do we have? How many problems does it have? Does it have? Is good. Okay. ఓకే, మీరు ఒక ఫార్మాట్ తీసుకున్నారు సింపుల్ గా. హౌ మెనీ ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక సీక్వెన్స్ లో వచ్చారు. ఇస్ గుడ్. నెక్స్ట్ నాయుడు గారు చెప్పారా మీరు? నాయుడు. ఓకే సార్, చెప్పాను సార్. సిగ్నల్స్ కొద్దిగా లోలా ఉన్నట్టుందండి. ఓకే, How many cases I have? ఎస్ హౌ మెనీ కేసెస్ డూ ఐ హ్యావ్? I mean, how many cases I do have? డూ How ఐ many హ్యావ్? cases you do have? వేరే అతను అడగాలనుకోండి, మీ కొలీగ్. Hmm. హౌ మెనీ కేసెస్ డూ హ్యావ్? Hmm. How many cases do హౌ you మెనీ have? కేసెస్ డూ యూ హ్యావ్? మీ దగ్గర ఎన్ని కేసులు కలిగి ఉన్నారు మీరు? How many cases we do have? డూ వీ హ్యావ్? Do we have? ఎస్ How many cases they do they have? ఎస్ ఎస్
Yes. Yes, fine. Next. సార్ నేను చెప్తా సార్. చెప్పండి మేడం. హౌ డూ యూ రైట్ ఎగ్జామ్ వితౌట్ ప్రిపరేషన్? ఇక్కడ ఒకటి మేడం, ఇక్కడ కలిగి ఉన్నాము అనేది మనం ఇక్కడ ఓకే ఓకే సార్, కలిగి చెప్తున్నాము. ఉన్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ డు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం? హౌ డు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం? హౌ హ్యావ్ దిస్ ప్రాబ్లం? హౌ డు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం? ఓకే సార్, హౌ డు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం? ఎస్. హౌ మెనీ టైమ్స్ యూ ఫేస్ దిస్ ప్రాబ్లం? హౌ మెనీ టైమ్స్ డూ యూ హ్యావ్ You దిస్ ప్రాబ్లం? ఇక్కడ హౌ చూడండి, మెనీ టైమ్స్ డు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం? ఇక్కడ హౌ డు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం మీకు ఎలా వచ్చింది? హౌ మెనీ టైమ్స్ డూ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం మీకు ఎన్నిసార్లు రిపీట్ అయిందని అర్థం. ఎన్నిసార్లు? ఓకే సార్. ఇక్కడ మనము ఫార్మాట్ అనేది ఒకటి తీసుకొని దాని మీద వర్క్ చేస్తున్నాం, మళ్ళీ మనము వర్క్ చేంజ్ చేయడం లేదు. ఓకే, ఓకే, కలిగి ఉండటం దాన్ని యూస్ చేస్తాం. కలిగి ఉండుట. ఇస్ గుడ్, యు క్యాచ్ మై పాయింట్స్. ఇస్ గుడ్. ఎస్. నెక్స్ట్. ఎస్. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఫార్మాట్ అంటే ఇందులోనే మనకు కొద్దిగా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. ఎస్. ఇక్కడ చూడండి, హ్యావ్ టు, హ్యాస్ టు. ఎస్, ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లేకుంటే ఇక్కడికి స్టాప్ చాలండి, లేకుంటే ఇది ఎందుకు మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. ఇది కొద్దిగా వర్షన్ మారుతుంది, ఇది రేపు డిస్కస్ చేద్దాం. ఓకే. హలో. ఓకే సార్, ఇందాకదే కొంచెం కంటిన్యూ Yes, sir. చేయండి, ఎందుకంటే అదే కొంచెం క్లారిటీ ఇంకా రావాలనిపిస్తుంది. వీటి మీద ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. ఓకే. నెక్స్ట్ దుర్గా మేడం, చెప్పండి. మీరు చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పండి మేడం. వాట్ డూ యూ హ్యావ్? వాట్ డూ యూ హ్యావ్? Have? వాట్ డూ యూ హ్యావ్? What do you have? వాట్ డూ దే హ్యావ్? What do దే They హ్యావ్. have. they have? ఓకే. వాట్ డస్ హీ హ్యావ్? What does హీ హ్యావ్. he have? Okay. యా. వాట్ డస్ షీ హ్యావ్? What does షీ హ్యావ్? she have? ఎస్. మీకు ఈ సెంటెన్స్ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి మేడం మీరు. Okay. What do you have? What do you have? What do they have? What does he have? ఎస్. What does she have? ఎస్, గుడ్. ఇదే వాక్యాలను మీరు ఒక 10 టైమ్స్ చెప్పండి. ఓకే. Okay. అలాగే. ఓకే. నెక్స్ట్ కామేష్ గారు, సార్ మీరు చెప్పండి. ఏ వర్డ్ తీసుకుని సార్? మీకు ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ తీసుకోండి. హౌ మెనీ డూ యూ హ్యావ్ బుక్స్? హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్? ఎస్. హౌ మెనీ బ్యాంగిల్స్ డూ యూ హ్యావ్? ఓకే. హౌ మెనీ సారీస్ డూ యూ హ్యావ్. ఓకే. హౌ మెనీ చిల్డ్రన్? సార్ హౌ మెనీ చిల్డ్రన్? హౌ మెనీ డూ యూ చిల్డ్రన్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? ఎస్. హౌ మెనీ డూ యూ హ్యావ్ చిల్డ్రన్ అనొచ్చండి. హౌ మెనీ డూ యూ హ్యావ్ చిల్డ్రన్ రాంగ్ అది. ఓకే. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? ఎస్. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? ఓకే. హౌ మెనీ పెన్స్ డస్ హీ హ్యావ్? ఎస్, గుడ్. హౌ మెనీ చెప్పారు? హౌ మెనీ ఆన్సర్ డూ యూ హ్యావ్? ఎస్. హౌ మెనీ ఆన్సర్స్ డూ యూ హ్యావ్? ఎస్, గుడ్. ఆన్సర్ డూ యూ హ్యావ్? ఎస్, గుడ్. హౌ మెనీ ఇప్పుడు చెప్పండి బుక్స్ డూ యూ హ్యావ్? ఓకే.
Sir, how far do you have your house? Right or wrong, sir? హౌ ఫార్ How far do you have your house? డూ యూ హ్యావ్ యువర్ హౌస్ చెప్పొచ్చు. మీ హౌస్ ఎంత దూరం కలిగి ఉన్నారు? How far? How far? Yes, ఎంత దూరం. ఎక్కువగా మాక్సిమం వాట్, వేర్, హౌ మెనీ, హౌ మచ్ ఎక్కువ ఉపయోగిస్తాం ఈ 5. ఇది యాక్చువల్ గా హౌ ఫార్ అనేది డిస్టెన్స్, ఎంత దూరము. Distance. డిస్టెన్స్. హౌ మచ్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్, ఇక్కడ నుంచి మీ ఇంటి వరకు ఎంత దూరము అని కరెక్ట్ గా చెప్పొచ్చు మనకు ఈజ్ ఇట్ తో. ఓకే, నెక్స్ట్ భారతి మేడం. ఉన్నారా? Sir. ఎస్ ఎస్ None, sir. మీరు చెప్పండి మేడం. మీరు హౌ మచ్ తీసుకొని హౌ మచ్ మనీ, హౌ మచ్ ప్రాపర్టీ. How much money do you have? వాయిస్ క్లారిటీ లేదు మేడం, కొద్దిగా మీ నెట్ కనెక్షన్ చూడండి. How much money? నెక్స్ట్ విష్ణు, Okay, sir. మీరు చెప్పండి. How much do you have? Do you? హౌ మచ్ ప్రాపర్టీ డూ యూ హ్యావ్? హౌ అన్ని మచ్ అన్ని దగ్గర pronouns సబ్జెక్ట్ అంటే చెప్పుకుంటారా? రాగలదు కదా సార్. అన్నిటికి చెప్పుకుంటారా? How much land? How much land do you have? Is correct, sir? హౌ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ డూ యూ హ్యావ్? Do you have? How many? ఎంత పొలం ఉందని కూడా అంటారు కదా సార్. హౌ మెనీ అనకపోయినా హౌ మచ్ ల్యాండ్ అని అనొచ్చు కదా సార్. హౌ Wrong మచ్ ఆ? ల్యాండ్ అనేది ఎట్లా ఉంటుందంటే అది హెవీ ల్యాండ్ అంటే బల్క్, నాట్ కౌంటబుల్. అప్పుడు 500 ఎకరాలు 600 ఎకరాలు అన్నప్పుడు చెప్పొచ్చు. Some. ఓకే ఓకే ఓకే, మనం కొద్దిగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అన్నప్పుడు హౌ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ డూ యూ హ్యావ్, మీకు ఎన్ని ఎకరాల పొలం కలిగి ఉన్నారు. ఇది 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు అని చెప్పొచ్చు. లేదు హౌ మచ్ ల్యాండ్ డూ యూ హ్యావ్ అంటే అతనికే తెలియదు ఎంత పొలం ఉందో. ఓకే ఓకే ఓకే, ఓకే సార్. దట్ ఈస్ డిఫరెన్స్. సార్ సార్ How many laptops do you have? హౌ మెనీ ల్యాప్టాప్స్ డూ యూ హ్యావ్? ఎస్, గుడ్. How many laptops does she have? How many laptops does she have? How many laptops do they have? ఓకే ఓకే, Sir, how many years of experience do you have? ఎస్, వెరీ గుడ్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉంది? ఎస్, గుడ్ క్వశ్చన్. Okay. How many jewelry has she have? హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ జ్యువెలరీ? How many grams of jewelry? అంటే ఎన్ని గ్రాముల జ్యువెలరీ కలిగి ఉన్నారు. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ జ్యువెలరీ. ఇప్పుడు హౌ మెనీ జ్యువెలరీ అంటే ఏమవుతుందంటే హౌ మచ్ జ్యువెలరీ అంటే ఎంత బంగారు కలిగి ఉన్నారని చెప్పొచ్చు. హౌ మచ్ జ్యువెలరీ How much jewelry? చెప్పొచ్చు. కానీ గ్రాముల్లో చెప్పాలనుకో హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ జ్యువెలరీ డస్ యు హ్యావ్. లేదు ఎంత అనుకోండి, హౌ మచ్ జ్యువెలరీ డూ యూ హ్యావ్, మీకు ఎంత బంగారు కలిగి ఉన్నారు మీరు అని చెప్పవచ్చు. ఓకే, How long do you face this issue, sir? అది మళ్ళీ ఫేస్ వస్తుంది అక్కడ హ్యావ్ ప్లేస్ లో. Okay. ఓకే, అది వేరే ప్యాటర్న్ లో చెప్పుకోవచ్చు. ఎస్, ఎనీవే అందరు ఇదే ప్రాక్టీస్ లో ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి బిఫోర్ యూ గో టు బెడ్. ఓకే, మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? మీరు ఏమైనా మీట్ అవుతున్నారా ఈ వీక్ లో? ఎస్టర్డే ఐ గేవ్ యూ ద టాస్క్ అబౌట్ అకౌంటబుల్ పార్ట్నర్. No, Sir, sir. ఇందాకనే ఇంకా దుర్గా అవ్వలేదు. మేడం నేను మాట్లాడాను సార్. ఓకే జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్, ఓకే ఇంట్రడక్షన్. ఓకే ఓకే ఫైన్. అదే ఏదో ఒకటి మొత్తానికి ఒక బిగినింగ్ చేయండి. ఒక వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని కొద్దిగా మీరు స్టార్ట్అప్ చేశారనుకోండి, స్లోగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. అవును సార్. డైలాగ్ ధనలక్ష్మి మేడము మాకు హౌస్ కూడా చాలా నియర్ బై, చాలా దగ్గరలో ఉన్నామండి. అవునా? అయితే మీకు ఇలాగా పార్ట్నర్ ఇవ్వడం వల్ల మీరిద్దరు కలుసుకున్నారనమాట. కలుసుకోవచ్చండి, కలుసుకునే పాసిబిలిటీ దగ్గరలో. షేర్ చేసుకోండి సార్, మీరు హ్యాపీగా
ధనలక్ష్మి మేడం టీచింగ్ లో ఉన్నారు కాబట్టి దుర్గా మేడం అదే చెప్పాను. ఓకే ఫైన్. మీరు విష్ణు, మీరు నాయుడు, మీరు కూడా ఉన్నారు కదా మీ పార్ట్నర్స్, ఏమన్నా ట్రై చేశారా కలవడానికి విష్ణు? లేదు సార్, వాళ్ళ ట్రై చేయలేదు. ఓకే ఓకే, ఈ ట్రై టుమారో. ఎస్, మీరు కామేష్ గారు, రామ్ గోపాల్ ఇంకా సార్ నెంబర్ నాకు ఫార్వర్డ్ అవ్వలేదండి. నంబర్ మీ దగ్గర ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా, గ్రూప్ లో ఉంది కదా, మన గ్రూప్ లో ఉంటా చూడండి. ఉందండి, చూస్తాను. చెప్పాలా? చెప్పండి 944 సార్. 148 సార్ 1717 1716 17 1717. 17. ఓకే ఓకే. ఓకే, Your number also send me. 9989 9989 53 53 6800. 6800. ఓకే సార్. కామేష్. సార్ బెస్ట్ ఐడియా ఏంటంటే మీ నెంబరు మీ నేమ్ కింద రాయండి, ఎవరిది వాళ్ళు అందరూ మనము ఎవరి పార్ట్నర్ వాళ్ళది చూస్ చేయొచ్చు. ఓకే ఓకే. ఆల్రెడీ మన గ్రూప్ లో ఒక నిమిషం. ఇప్పుడు కానీ నేమ్స్ రావు కదా సార్, ఇప్పుడు మన దగ్గర వాళ్ళ నేమ్ సేవ్ అయితేనే కదా వాళ్ళ నెంబర్స్ వస్తాయి. ఉంటాయి. అంతే అండి. గ్రూప్ లో కనిపిస్తాయి కదండి పైన మనం. గ్రూప్ లో ఆల్రెడీ ఉన్నాయి కదా, రాజేష్, సతీష్, మహేష్. మీరు సేవ్ చేసుకున్నారు సార్, మా దగ్గర ఎవరి నెంబర్ ఏదో తెలియదు కదా సార్. ఇప్పుడు నా గ్రూప్ లో ఉన్నారు కదా మీరు, నా గ్రూప్ లో సునీక్ ఉంటారు కదా మీకు. అవును సార్, కానీ వాళ్ళది కాంటాక్టే వస్తుంది, మేము సేవ్ చేసుకుని వాళ్ళది జస్ట్ కాంటాక్ట్ వేరే నేమ్స్ వస్తుంది, కానీ పర్టికులర్ వాళ్ళని తెలియదు అన్నమాట. ఒక్క నిమిషం. వస్తున్నాయి మేడం, నేమ్స్ వస్తున్నాయి, మీ నేమ్ కూడా వస్తుంది, నేమ్స్ వస్తున్నాయండి. నేను చూస్తాను మేడం, నేను చూసి దానికి చూస్తాను మీకు. నేను ఓకే సార్. మళ్ళీ ఏ విషయం అనేది, తక్కువ మంది ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం, వీ కెన్ షేర్ యువర్ నెంబర్స్ హియర్ ఆల్సో. అదే సార్. Okay, sir. Anyway, good night to all. Tomorrow, on Monday, we are going to meet. Yes, sir. Okay? ఓకే, గుడ్ నైట్. And do prepare and do practice well. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. ఓకే, మీరు హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మన కమాండ్ ఉంటేనే నెక్స్ట్ మళ్ళీ మనం ఫర్దర్ ముందుకు వెళ్ళొచ్చు. ఓకే 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 సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఓకే, గుడ్ నైట్.